తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు బాగా టెన్షన్ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్లోకి వలసపోతున్న నేతలతో కారు పార్టీ ఖాళీ అవుతుండటంతో ఆయన తెగ హైరాణ పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీ కీలక ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారు. కారు గుర్తుపై గెలిచిన జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి జూపల్లిని హైదరాబాద్లో కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న వారం రోజుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవనున్నారు. ఈ కీలక భేటీ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యేకు జెడ్పీ చైర్పర్సన్ సరితకు గత కొంతకాలంగా విభేదాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత హస్తంగుటికి చేరింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి చేతిలో సరిత ఓడిపోయారు. నేటితో జెడ్పీ చైర్పర్సన్ సరిత పదవీకాలం ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే బండ్ల పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరిక విషయంపై ఎమ్మెల్యేను అడగగా ప్రజల కోసం పార్టీ మారడానికి సిద్ధమేనని జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్లో చేరాలని కార్యకర్తలు అడుగుతున్నారని, వారి నిర్ణయంతోనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకోవద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గద్వాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సరిత నుండి ఎమ్మెల్యే చేరికకు ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా సీఎం రేవంత్ నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.